జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మోదీ 3.0 ఖరారైపోయిందా? ఇక మూడోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని దేశ ప్రజలు డిసైడ్ అయిపోయారా? అండ్ దేశ ప్రజలు డిసైడ్ అయ్యారో లేదో ఇంకా టైం ఉంది, కానీ అటు విపక్షాలైతే ఆల్రెడీ దీన్ని నమ్మేసినట్టుగానే కనబడుతోంది. అండ్ విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే అయితే డైరెక్ట్గా 400 సీట్ల పైన వస్తుంది అనే మాటని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట ఇప్పుడు చాలా కీలకంగా కనబడుతోంది. అండ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులెత్తేసిందా, లేకపోతే బీజేపీ లేదా మోదీ హవా ముందు నిలబడలేవు అనే ఒక పరిస్థితి దాపురించిందా? ఈ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అండ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రసంగాన్ని మనం చూడడం జరిగింది. అటు లోక్సభలో గంటన్నర పాటు సుమారుగా, అండ్ రాజ్యసభలోనూ అదే వాడి వేడి ప్రసంగం కొనసాగిన తరుణంలో అసలు ఈ మోదీ 3.0 ఎలా సాధ్యమవుతుంది? మోదీ చెబుతున్నట్టుగా 370 స్థానాలు అని చాలా ఈజీగా వస్తాయన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలో ఆంతర్యం ఏంటి? 370 స్థానాలకు ఆస్కారం ఏ విధంగా ఉంది? తెలంగాణకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు, ఎలాంటి ఎన్నికల వాతావరణం ప్రస్తుతం నెలకొంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులోకి వచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. నమస్కారం అరవింద్ గారు, చర్చకు స్వాగతం. నమస్కారం అరవింద్ గారు, మీరు నిజానికి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు సచిన్ 6ర్లు 4లు కొడుతూ ఉంటే విజిల్స్ వేసినట్టుగా పార్లమెంట్లో బీజేపీ ఎంపీల పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది నాకు తెలిసి, మోదీ గారు మాట్లాడుతూ ఉంటే. ఇది కొంచెం అతిశయోక్తిగా కనిపించవచ్చు, కానీ చాలా మంది అట్లాగే ఫీల్ అవుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆ పార్లమెంట్లో ఆయన స్పీచ్ విన్న తర్వాత? అంటే సార్, నరేంద్ర మోడీ గారు నాయకత్వం బలపరింది అనడంలో డౌట్స్ అక్కర్లేదు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పార్టీ యొక్క ప్రయాణం, పొలిటికల్ ప్రయాణము ఎంత ముందుకు సాగిందో మనం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా పోయిన సంవత్సరము నవంబర్, డిసెంబర్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు, అందులో 4 పెద్ద రాష్ట్రాలలో జరిగితే 3 రాష్ట్రాలు క్లీన్ స్వీప్ బీజేపీ చేయటము, ప్లస్ పార్లమెంట్ ఎన్నికకు వచ్చేసరికి మనం గత 2009 నుంచి చూస్తా ఉన్నా నేను. 2009, 14, 2019 ఇవన్నీ కూడా పార్లమెంట్ కు వచ్చేసరికి ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉండటము, చాలా మటుకు క్రాస్ ఓటింగ్, దాదాపు 50% పైన క్రాస్ ఓటింగ్. అసెంబ్లీలో ఒక సైడ్ వేస్తే పార్లమెంట్ కు ఇంకో పార్టీకి వేసే ఒక కల్చర్ ఈ దేశంలో చూస్తా ఉన్నాను. అందుకని నరేంద్ర మోడీ గారికి, ఆయన అడ్మినిస్ట్రేషన్ కి, ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ కి, ఇవన్నిటితో పాటు ఈ మధ్య జరిగిన ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత రామ మందిరం, మొత్తం యావత్ దేశం మొత్తం జిస్నే రామ్ కో లాయా హై ఉన్కో వాపస్ లాయింగే, భారత్ మే ఫిర్ ఎక్ బార్ భగవా లెహరాయింగే అన్నది బాగా వినబడతా ఉందండి. కల్చర్ ప్రకారంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా కానీ, పేద ప్రజలకి, వివిధ రకాలుగా మహిళలకి, యువతకి, రైతులకి, అన్ని వర్గాలకి అడ్మినిస్ట్రేషన్ అందుబాటులో ఉండటం కానీ, అన్ని రకాలుగా ఆలోచన చేసేసరికి నరేంద్ర మోడీ తప్ప ఈ దేశానికి వేరే ఆల్టర్నేట్ లేదు అని ప్రజలు నిర్ణయించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ గివప్ చేయకనే గివప్ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ప్రతిరోజు ఒక మంచి నాయకుడు, ఈ మధ్య బాంబేలో దియోరా కూడా స్టాంచ్ కాంగ్రెస్ ఫ్యామిలీస్, ఇవన్నీ వాళ్ళందరూ కూడా వదిలేసి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇప్పుడు బీహార్ లో కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి మంచి మంచి నాయకులు బీజేపీ వైపు వచ్చేస్తా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా ఒక మోడీ ప్రభంజనం కనబడతా ఉంది. అరవింద్ గారు, 2019 ఎలక్షన్స్ లో మీరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే టైంకి, ఆ రోజుకైతే 2019 ఎలక్షన్స్ ముందు అప్పుడు ఒక ఎజెండా, ఒక చర్చ ఏంటి అని అంటే
14లో అంటే 270 పైచిలకు స్థానాలు వచ్చాయి, కానీ 19కి వచ్చేసరికి అన్ని స్థానాలు రావు, తగ్గుతాయి నంబర్లు. ఎందుకంటే ఉత్తరాదిలో ఎక్కడెక్కడైతే గెలిచారో అప్పటికే ఎక్కువైపోయింది, నంబర్లు తగ్గిపోయే అవకాశమే ఉంది. 170 నుంచి 250 మధ్యలో వస్తాయి కావచ్చు అని అందరూ అన్నారు. చాలామంది అట్లాంటి వ్యాఖ్యలు విశ్లేషణలే జరిగాయి. ఈవెన్ సెఫాలజిస్టులు కూడా కొంతమంది అదే మాటలు మాట్లాడారు. బట్ చూస్తేనేమో 30 సీట్లు పెరిగాయి. 272 నుంచి ఆల్మోస్ట్ 303కు వచ్చేసారు. 303కు రావడం కాదు, ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 370 అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. అండ్ ఖర్గే 400 పార్ అన్న మాటని ఆయన కోట్ చేయడం కూడా జరిగింది, ఈవెన్ రాజ్యసభలో కావచ్చు అటు లోక్సభలో కావచ్చు. ఒకసారి అరవింద్ గారు 2019కి 2024కు డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇంకా సీట్లు పెరుగుతాయని ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు, లేదా భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది? దానికి కారణం ఏంటి? సార్, ఇందులో మేజర్ గా ప్రధాని మోదీ గారి ఆయన పరిపాలనే కారణం. నేను అనేక ఇంటర్వ్యూల్లో ఈ అంశాల మీదనే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆయన పాపులారిటీ పెరుగుతుందని నేను ఈ మధ్య వికసిత్ భారత్ కార్యక్రమంలో అనేక గ్రామాలు తిరిగాము. మోడీ గారి పరిపాలనలో ఉన్న 12-13 మేజర్ స్కీమ్స్ అవి ప్రతి ఇంటికి చేరాలి, రాని వాళ్ళకు కూడా లిమిట్ లేదు, అందరికి కూడా అన్ని స్కీమ్స్ చేరాలన్న ఒక సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నా నియోజకవర్గంలో సుమారు 800 పైన గ్రామ పంచాయతీలకి, అన్ని మున్సిపాలిటీలకి ఈ మోడీకి గ్యారంటీకి గాడి ఒక వెహికల్ వచ్చి, దాంతో పాటు టోటల్ గా ఆఫీసర్స్ వచ్చి అన్ని స్కీమ్స్ లో ఎవరెవరికైతే ఎన్రోల్మెంట్ లేదో అన్ని చేసుకున్నాను. సరే, ఇందులో నాకు తెలిసిన సమాచారము అప్డేట్ చేసుకుంటే మా దగ్గర ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సుమారు 5 లక్షల పైన మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉంటారు. 6,300 కోట్ల రూపాయల రుణాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది గత మోడీ గారి పాలన వచ్చినాక. ఆల్మోస్ట్ 13 లక్షల రూపాయలు ప్రతి గ్రూప్ కి మోడీ గారు సబ్సిడైజ్డ్ రేట్లలో లోన్స్ ఇస్తా ఉన్నారు. అది ప్రిన్సిపల్ సబ్సిడీ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ పైన సబ్సిడీ ఉండొచ్చు. సో వీటి వల్ల అనేక రకాలుగా వివిధ బిజినెస్లు పెట్టుకొని మహిళలు వాళ్ళకు ఒక ఆదాయం వస్తా ఉంది. అది కాకుండా 70,000 దాకా ఉజ్వల కనెక్షన్లు, నా నియోజకవర్గంలో 1900 కోట్ల రూపాయల ముద్రా రుణాలు యువతకి, కిసాన్ సమ్మాన్ నిధి మాత్రం ఆల్మోస్ట్ ప్రతి రైతుకి ప్రతి గ్రామంలో కిసాన్ సమ్మాన్ నిధి చేరటం, సుకన్య సమృద్ధి యోజన ఎవరైతే అమ్మాయిలు 10 years లోపల అమ్మాయికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 8.5% వడ్డీ రేటు డిపాజిట్స్ పైన, 8.5% ట్యాక్స్ ఫ్రీ మళ్ళీ. సో ఇటువంటివి 65,000 లోన్లు అకౌంట్స్ ఉండటం, 7 లక్షల ఆయుష్మాన్ భారత్ అకౌంట్స్ ఉండటం మెంబర్షిప్ నా పార్లమెంట్ లో. సో నరేంద్ర మోడీ యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి. ప్లస్ అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి 450 రూపాయలు ఖర్చు పెడితే సుమారు 4 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. సో ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా ప్రతి గ్రామాల్లో లక్షల ప్రజల దగ్గరికి ఇవన్నీ చేరుకుంటున్నాయి. అన్నిట్లో కూడా 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రూపాయి లీకేజ్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, 50 కోట్ల ప్రజలకి జన్ధన్ జీరో ఖాతాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ ఈ రకంగా పోయి ఎక్స్పోర్ట్స్ పైన దృష్టి సారించి రైతుల యొక్క పంటల రేట్లు పెరుగుతా ఉన్నాయి, ఎంఎస్పి పెంచుతా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర వరి పండుతుంది, మక్క పండుతుంది, ఎర్రజొన్న పండుతుంది, చెరుకు ఫ్యాక్టరీలు కాంగ్రెస్ వాళ్ళు తెరిస్తే మళ్ళీ చెరుకు మొదలవుతుంది, పసుపు, ఈ అన్నిటికి కూడా ఎంఎస్పీలు పెరుగుతున్నాయి. పసుపు రేట్లు కూడా గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్న డిఫరెంట్ స్టేజెస్ లో ఎక్స్పోర్ట్స్ పైన ధ్యాస పెట్టి పని చేసుకుంటూ పోతే ఇవాళ 14,000 రూపాయలకి ఇవాళ మార్కెట్ లో ధర ఉంది. టుడేస్ రేట్ ఇన్ నిజామాబాద్ మార్కెట్ 13,850 రూపీస్ పసుపు ఇవాళ అమ్మడం జరిగింది. సో గత 1.5 డికేడ్, ఒక 10-15 సంవత్సరాల లాస్ట్ ట్రాక్ తీసుకుంటే హైయెస్ట్ రేట్స్ ఇవాళ పసుపుకు వస్తా ఉన్నాయి. ఇది 15,000 కూడా ఈ సీజన్ లో దాటే అవకాశం కనబడతా ఉంది. సో అన్ని మహిళలకి నేను చెప్పినట్టు, రైతులకి, యువతకి రుణాలు, ఇవన్నీ నేను గ్రామీణ ప్రాంతాల గురించి చెప్తున్నా. మళ్ళీ మీకు అర్బనైజేషన్ కి వస్తే స్టార్ట్అప్ ఇండియాలు, స్టాండప్ ఇండియాలు, సో మేక్ ఇన్ ఇండియా పైన ప్రమోట్ చేయటము, ఎంఎస్ఎంఈ సెక్టర్ ని ప్రమోట్ చేయటము, ఇవన్నిటితో పాటు ఒక నేషనలిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి, దేశం యొక్క
పరిస్థితి, మన భారతదేశం యొక్క విలువ, ఒక భారతీయుడి విలువ అంతర్జాతీయంగా ఏ రకంగా పెరుగుతా ఉందో, మన ఆత్మగౌరవం ఏ రకంగా పెరుగుతా ఉందో, ఇండియా అనగానే వివిధ దేశాలలో మన వైపు చూసే పద్ధతే మారిపోయింది గత 10 ఏళ్లలో. సౌదీ అరేబియా యువరాజు, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్, ఆయన ఇవాళ మైక్ ముందరకు వస్తే జై శ్రీరామ్ అంటున్నాడు ఆయన. సో ఇట్లా అమెరికా రాష్ట్రపతి సెల్ఫీలు దిగడం, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఇస్ బాస్ అనటము, బ్రిటిష్ ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు, వీళ్ళందరినీ కూడా ఆటోగ్రాఫ్లు, సెల్ఫీల పరిస్థితికి నరేంద్ర మోడీ గారు వచ్చారంటే 100కు పైన దేశాలకి మనం కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు భారతదేశం ఇచ్చి ఆదుకుందంటే, ప్రపంచంలోనే అతి ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్, ఫ్రీ వ్యాక్సిన్ 2 టీకాలు అందరికీ ఇచ్చడం అంటే, సార్ ఇవన్నీ చూస్తా ఉంటే మోడీ తప్ప ఆల్టర్నేట్ కనబడతలేదండి భారతీయులకి. దట్ ఈస్ వై కాంగ్రెస్ ఇస్ గివింగ్ అప్. వాళ్ళకి అర్థం కాక ఇవాళ కొత్త దేశం పుట్టాలి, మాకు సపరేట్ దేశం కావాలి అన్న దిగజారుడు రాజకీయ స్థాయికి వచ్చేసింది కాంగ్రెస్. ఓకే, అరవింద్ ధర్మపురి గారు మొన్న లోక్సభలో మాట్లాడింది కావచ్చు, లేకపోతే రాజ్యసభలో మాట్లాడింది కావచ్చు, మోదీ కాంగ్రెస్ అసలు ఏమీ లేదు అని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ ని పూర్తిగా ఇక తుదమట్టించడమే పనిగా పెట్టుకున్నారా అనిపించే విధంగా డైరెక్ట్ అటాక్ ఆన్ కాంగ్రెస్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకని అంటే కాంగ్రెస్ మాత్రమే ఎక్కువ టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నది ఎందుకు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అఫ్ కోర్స్ ఎస్, కాంగ్రెస్ అసలు ఏమీ లేదు, దానికి అసలు చాలా కష్టాల్లో ఉంది అనే ఒక భావన ఉన్నప్పుడు వై టార్గెట్ ఆన్ కాంగ్రెస్? సార్ ఇప్పుడు ఒక నేషనల్ స్థాయిలో సరే వాళ్ళకి సీట్లు తగ్గిపోయి, ఓట్లు తగ్గిపోయి, వాళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రజలకు తగ్గిపోయి ఇవన్నీ ఉండొచ్చు, కానీ నేషనల్ పార్టీలు ఈ దేశంలో 2 ఉన్నాయి సార్. అయితే భారతీయ జనతా పార్టీ ఉంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంది. వేరేవన్నీ రీజనల్ పార్టీలే. ఆ రీజనల్ పార్టీలు అన్ని కూడా కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చినవి ఉంటాయి. అన్ని కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పుట్టుకురావటము. అంటే కాంగ్రెస్ గత 60 సంవత్సరాల నుంచి స్లోగా పతనం అవుకుంటూనే వస్తుంది. సో బట్ ఈవెన్ టుడే నేషనల్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ తర్వాత డిస్టెంట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే మనకు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు నరేంద్ర మోడీ గారు అట్లా మాట్లాడారు. నేను ఒక విషయం అడుగుతాను, వేరే పార్టీలన్నీ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు, జనరల్ గా ఎనీ పొలిటికల్ సంబంధించిన పార్టీలు ఎక్కడున్నాయండి? చాలా తక్కువ. ఓకే అసలు ఓకే, జనరల్ గా ఎనీ పొలిటికల్ లీడర్ ఏదైనా మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల గురించి చెప్పడం చూస్తూ ఉంటాం. లేదు అని అంటే మహా అయితే కొంచెం వెనక్కి వెళ్ళి మీ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగింది, మా ప్రభుత్వ హయాంలో ఇలా జరిగింది అని చెప్పే వాళ్ళను చూస్తాం. బట్ మోదీ గారు మొన్న లోక్సభలో మాట్లాడిన విధానం చూస్తేనైతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలో ఉంటే మేం చేసిన పని ఇది, ఈ పని జరగాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇన్ని సంవత్సరాలు పట్టేది అని చెప్పడం. సో దిస్ ఇస్ ఇది కొత్తగా అనిపించింది నాకు. యాక్చువల్లీ 30 సంవత్సరాల్లో మేము యాక్చువల్లీ 4 కోట్ల ఇళ్ళు కట్టాము, అదే కాంగ్రెస్ ఉంటే దీనికి 100 సంవత్సరాలు పడుతుంది అని. మేము 40,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ చేశాము, అదే వాళ్ళు ఉంటే కనుక 80 ఏళ్ళు పడుతుందని. వై దిస్ కంపారిజన్? కాంగ్రెస్ అంత స్లోగా పనిచేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పే ప్రయత్నమా, లేకపోతే కాంగ్రెస్ కి ఉన్న ఆ మాత్రం స్థానం కూడా ఉండకూడదు హిందీ బెల్ట్ లో, లేకపోతే ఎక్కడెక్కడైతే మీరు చెప్తున్నారు కరెక్టే, అంతో ఇంతో బీజేపీకి డైరెక్ట్ గా పోటీ చేస్తున్న, ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ అయితే కాంగ్రెసే, కాబట్టి ఇంకా ఆ ఫ్యాక్టరే లేకుండా చేసే ప్రయత్నమా? చూడండి సార్, ఆయన చెప్పిన అన్ని వాస్తవాలే. ఇప్పుడు ఆయన 4 కోట్ల ఇల్లు కట్టింది గత 8 years లో కట్టింది, ఆయన 7-8 years లో కట్టింది. ఆయన ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 లక్షల కోట్ల పై చిలుపు డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో పెట్టడం జరిగింది గత 10 years లో. మళ్ళీ అందులో మోడీ గారి పాలన వచ్చేసరికి 40 లక్షల కోట్ల రూపాయలలో 40 రూపాయల అవినీతి కూడా ఉండదు. సో ఒకప్పుడు అదే ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారి స్టేట్మెంట్ కూడా గుర్తు చేసిండ్రు, మేము రూపాయి పంపితే కేవలం 15 పైసలే ప్రజలకు చేరుతున్నాయి, 85 పైసలు లీకేజ్ అవుతున్నాయి, కరప్షన్ మేజర్ కారణం దానికి అని ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది. ఇవాళ ఈ లక్షల కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతా ఉన్నాయి, రూపాయి లీకేజ్ కూడా అవ్వట్లేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ కూడా చేస్తా ఉంది, ఫాస్ట్ డెవలప్మెంట్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ చేసుకుంటూ
మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీకు హౌసింగ్ కానీ, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మీకు అన్ని ఎడ్యుకేషన్ సెక్టర్లు కానీ, ఐఐటీలు చూసుకున్నా, మీకు యూనివర్సిటీలు చూసుకున్నా, మీకు ఎయిర్పోర్ట్స్ చూసుకున్నా, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చూసుకున్నా, రైల్వే లైన్స్ వేసే స్పీడు, నేషనల్ హైవేస్ నిర్మాణించే స్పీడు, ఇవన్నీ చూస్తా ఉంటే, ప్లస్ అంతరిక్ష రంగంలో, అంతర్జాతీయ సెక్టర్లో, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో, సో అన్ని రంగాలలో కూడా కంపారిజన్ లేదండి. కాంగ్రెస్ కంటే అనేక మల్టిపుల్ టైమ్స్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇవాళ దేశాన్ని పరిపాలిస్తా ఉంటుంది. సో దట్ ఈస్ వై, బికాస్ చెప్పుకునే ఇది ఎలక్షన్ టైం అండి. మనం చెప్పుకున్నవి, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు చేసినవి, ఆ కంపారిజన్ మాకు చెప్పుకోక తప్పదు. మా నాయకులు కూడా చేసిన పని కూడా, మోదీ గారు చేసిన పని కూడా లేదు. ఓకే, సో ఒకసారి అరవింద్ గారు, మీరు 370 అనే మార్క్ గురించి నరేంద్ర మోదీ గారి చెప్పడాన్ని ఎట్లా చూస్తారంటే 370 అనేది ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు ఎక్కడైతే నార్త్ ఇండియాలో ఉత్తరాదిలో ముఖ్యంగా హిందీ బెల్ట్లో కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలనే చవి చూసింది. ఆల్మోస్ట్ గుజరాత్ క్లీన్ స్వీపే చేశారు, ఆల్మోస్ట్ యూపీ అత్యధిక స్థానాలే వచ్చారు, రాజస్థాన్ క్లీన్ స్వీపే. గతంలో 2019లో మీరు మ్యాక్సిమం సాచురేషన్లోకి వచ్చారు అనేదే అందరూ చెప్పే మాట. అంతకు మించి ఇప్పుడు 303 నుంచి 370 ఎలా వస్తాయి అనేది మరొక ప్రశ్న. ఒకసారి దానికి ఏమన్నా ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో ఇంప్రూవ్ అవుతామనేది ఏమైనా చెప్పగలుగుతారా? సార్, ఇప్పుడు లాస్ట్ టైం మీరు అన్నట్టు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవన్నీ మోరల్లెస్ క్లీన్ స్వీప్. అవును, అని ఆల్మోస్ట్ 100% రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు పెరిగే సీట్స్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కి కొన్ని వచ్చాయి, ఈసారి రావు. బీహార్ లో ఎన్డీఏ టాలీ పెరుగుతుంది. బెంగాల్లో పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు పెరుగుతాయని అంచనా ఉంది. ఒరిస్సాలో పెరుగుతాయి. తెలంగాణలో పోయినసారి 4 వచ్చినాయి, ఈసారి పెరుగుతాయి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా లెక్కలు. ఇక్కడ ఢిల్లీలో మేము పార్లమెంట్ సెషన్ లో ఉన్నాం కాబట్టి, ఢిల్లీతో టచ్ లో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ స్టేట్స్ లో సీట్లు పెరుగుతున్నాయట్టు మాకు ఐడియా ఉన్నది. సో దట్ ఈస్ వై దేర్ విల్ బి అ గ్రోత్ ఆఫ్ 60-70 సీట్స్ ఈజ్ వాట్ ఎక్స్పెక్టెడ్. ఇక ఇతర రాష్ట్రాలలో ఏమైనా ఎన్డీఏకి కొత్త పార్ట్నర్స్ వస్తారా? ఇప్పుడు బీహార్ కి నితీష్ కుమార్ గారు వచ్చారు. సో ఈ రకంగా మహారాష్ట్రలో కొత్త పార్ట్నర్స్ వచ్చారు. ఈ రకంగా ఏమైనా వేరే స్టేట్స్ లో కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అన్నది చూడాలి. తెలంగాణ మటుకు భారతీయ జనతా పార్టీ సొంతంగానే పోతుంది. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నాకైతే అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ అవుతుందో 10 సీట్ల పైన వస్తాయి అన్నది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 సీట్స్ అండి తెలంగాణలో. 10 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయన్న నమ్మకం ఉంది. ఓకే, కర్ణాటక, తెలంగాణ మినహా ఇప్పుడు మీరు తమిళనాడు కానీ, తమిళనాడులో సీట్ల సంఖ్య పెరుగుతుందంటారా ఈసారి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి? అటు కేరళలో ఉన్న పరిస్థితి ఏంటి? సౌత్ ఇండియాలో ఎందుకో ఇంకా బీజేపీ పెరగట్లేదు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? కేరళ, తమిళనాడు రెండిట్లో కూడా ఓటు శాతం గణనీయంగా పెరుగుతుంది. అది సీట్ గా మారుతుందా లేదా అన్నది రిజల్ట్ డేనే తెలుస్తుంది అంట. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ ఓట్ షేర్ విల్ ఇంక్రీజ్ మల్టిపుల్ ఫోల్డ్స్. ఓకే, సో ఇప్పుడు నేను సౌత్ ఇండియా గురించి ఎందుకన్నానంటే, ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన వాణి ఇప్పుడు మళ్ళా కొంచెం సీరియస్ అయ్యేటట్టుగానే కనబడుతోంది. డికే సురేష్ అనే ఒక పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్లోనే చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బడ్జెట్ కి సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు, వీటిలో మీరు ఇలాగే వ్యవహరిస్తే రేపొద్దున సదరన్ స్టేట్స్ సపరేట్ దేశం కావాలని కోరుకునే అవకాశమే ఉంటుందంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అఫ్కోర్స్ దానికి భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిస్పందనే వచ్చింది. ఒకసారి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు? సార్, ఒక ఏ రాష్ట్రమైనా సరే కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అది సమస్యనే లేదు. మీరు 100 రూపాయలు కడితే 42 రూపాయలు వాపసు రాష్ట్రానికి రావాల్సిందే. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఉండదు, తేడా ఉండదు. ప్లస్ మీకు ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళు రేస్ చేసుకోవాల్సిన లోన్స్ వాళ్ళ జీడిపికి తగ్గట్టు వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ప్రకారంగా వాళ్ళు రేస్ చేసుకుంటారు. ఈ మధ్య కూడా తెలంగాణ ప్రభుత్వం సుమారు ఐ థింక్ 8 or 9,000 crores వాళ్ళు లోన్ తీసుకున్నట్టు నాకు సమాచారం, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక.
సో ఎక్కడ కూడా ఇప్పుడు నా నియోజకవర్గంలోనే నేను చెప్తా ఉన్నాను కదండి, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఈ 42 రూపాయలు సంబంధం లేకుండా, 42% సంబంధం లేకుండా 6,300 crore రూపీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇస్తున్నారంటే, ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లోన్సే కదండి. సో డబ్బులు రావటం అనేది వివిధ రంగాలలో వివిధ శాఖలలో రావాల్సిన డబ్బు ప్రతి రాష్ట్రానికి సమానంగానే వస్తుంది. దాంట్లో క్వశ్చనే లేదండి, 80% తేడా ఉండదు. అయితే మేజర్గా డీకే సురేష్ చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇది వ్యాఖ్య ఆయన ఒక్కడు మాట్లాడిందే కాదు, చాలా మంది నుంచి ఈ మధ్యకాలంలో మనం ఈ వ్యాఖ్యలు వింటూనే ఉన్నాం. అందులో భాగంగానే మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మొన్న అయోధ్య గురించి మాట్లాడుతుంటే కూడా అయోధ్య గురించి మీరు ఇంతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, సరే మరి భద్రాద్రి రాముడి సంగతి ఏంటి అని కొంతమంది వీడియోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే. సేమ్ టైం నేను ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి, సౌత్ ఇండియాకు రాముడు, నార్త్ ఇండియాకు రాముడు ఉన్నాడు కదండి. రామ జన్మభూమి, అక్కడ మందిరాన్ని మొఘలులు పడగొట్టేసి అక్కడ బాబరీ మస్జిద్ కట్టి, ఆ 92లో కరసేవకులందరూ బాబరీ మస్జిద్ తొలగించి, ఒక చిరకాల స్వప్నము, ఒక దశాబ్దాల స్వప్నము రాముడు మళ్ళీ అయోధ్యకి రావటము, మన ప్రాణప్రతిష్ఠ చేసుకోవటము, ఇది ప్రతి భారతీయుడికి ప్రతి హిందువుకి గర్వకారణమే. సో అది చేసుకుంటే అందరూ సంతోషపడాలండి. కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇబ్బంది పడుతున్నారంటే అది వాళ్ళ ఇన్సెక్యూరిటీనే, అభద్రతనే అని నేను అనుకుంటా. ఇవాళ డీకే సురేష్ ఏదైతే చేసే డీకే శివకుమార్ తమ్ముడు, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఓటమిని ఒప్పుకుంటున్నట్టు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలుగానే గమనించాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకుంటే మీకు ప్రతి రీజనల్ పార్టీ, ఈ దేశంలో ఉన్న ప్రతి రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో పుట్టిన పార్టీ. డిఎంకే పార్టీ కాంగ్రెస్ యొక్క అహంకారపు ధోరణికి, వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. టీడీపీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు తెలుగువాడి ఆత్మగౌర్యాన్ని కించపరిచే విధంగా ఇందిరాగాంధీ బిహేవియర్ ఉన్నదని టీడీపీ పార్టీ స్థాపన ఎన్టీఆర్ గారు చేసిండ్రు. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చిన హామీలు విస్మరించింది. అది 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే మనకి 1956లో ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడు తెలంగాణ ఇష్టం లేకున్నా కూడా, ప్రజలకు ఇష్టం లేకుండా కలిపి అప్పుడు ఫ్రేమ్ చేసుకున్న వివిధ గైడ్ లైన్స్ కావచ్చు, అన్ని తుంగలో దొక్కారని ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పెట్టిండు. శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పెట్టిండు. మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి ఆ లీడర్షిప్ తో విభేదాలు వచ్చి ఆమె కాంగ్రెస్ నుంచి విడిపోయే పార్టీ పెట్టుకున్నారు. హిమాంత బిశ్వ శర్మ ఇవాళ నార్త్ ఈస్ట్ లో భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్న నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళ లీడర్షిప్ నుంచి విడిపోయే రావడం జరిగింది. మీకు రామ్ మనోహర్ లోహియా గారి టోటల్ ఐడియాలజీ కూడా యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీ. ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా యూపీ, బీహార్, ఇక్కడ అంతా కూడా ఎక్కడైతే రీజనల్ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలే. ఇవాళ మన జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్ లో ఆయనని కోల్పోయి ఎంత పెద్ద దెబ్బతిన్నారు మధ్యప్రదేశ్ లో మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే, మీకు మిలింద్ దేవరా, ఆయన మన అది పెద్ద స్టాంచ్ కాంగ్రెస్ ఫ్యామిలీ, ఆయన అక్కడ వదిలేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వాళ్ళ అహంకార ధోరణి ఉండొచ్చు, వాళ్ళ ప్రజలకి భిన్నంగా ఆలోచన చేసే విధానాలు ఉండొచ్చు. ఇవన్నిటి వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వీక్ అయిపోయింది. ఇవాళ వాళ్ళకి 80% రాష్ట్రాలలో 75% రాష్ట్రాలలో పోనీ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో డీకే సురేష్ కుమార్ మాట్లాడినట్టు నేనైతే అనుకుంటాను. అరవింద్ గారు, డీకే సురేష్ మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, అది మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అంశమేనే. ఎందుకంటే ఇది ఈ వ్యాఖ్యలు ఒకరితో అవుతుంది కదా. మొన్నటికి మొన్న ఈవెన్ కేటీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలే. బట్ తమిళనాడు నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. సదరన్ స్టేట్స్ నుంచి డబ్బులు ఎక్కువగా వెళ్తున్నాయి, కానీ వాటిని నార్త్ ఇండియాకి ఈ డబ్బులు ఇస్తలేరు అన్నది ఇవ్వాల్సినవి రావట్లేదు అని అన్నాడు. ఏ రోజు కూడా రుజువు చేయలేదు. మేము అనేక మార్లు ప్రతి సంవత్సరము లెక్కలతో పాటు ముందర పెట్టినాము. ఆయన కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు, ఆయన జాగీయలేదు, జాగీయంగానే కోచ్ ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయిపోయినాయి.
ఆయన ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదని అనేక సంవత్సరాలు అన్నాడు. ఆయన 2021లో జాగా ఇస్తే, ల్యాండ్ ఇస్తే 2022లో ప్రారంభమైపోయినాయి పనులు. కాదు అరవింద్ గారు, అంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి కాదు, రాష్ట్రం నుంచి వచ్చే, అంటే ముఖ్యంగా సదరన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ట్యాక్సులు లేకపోతే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి డబ్బులతో పోల్చితే ఉత్తరాది నుంచి వచ్చేది చాలా తక్కువ. మీరు దక్షిణాది నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్లి ఉత్తరాదిలో ఖర్చు పెడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని కలిపినా మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. ఓకే, బాంబే ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్. ఓకే, బీహార్ లేకపోతే ఇంకా ఒడిశా ఇట్లాంటి రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. కేటీఆర్ మాట్లాడిన అన్ని అబద్ధాలని 1,00,000 సార్లు ప్రూవ్ చేసినాం మనం మీడియా సమావేశాలలో, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి. ఓకే, అంటే లీస్ట్ తెలంగాణ రాష్ట్రము ఈవెన్ ఇన్ లిటరసీ రేటు ఇవాళ దేశంలో లాస్ట్ పొజిషన్ లో ఉందండి. అవునా? ఓకే, రైట్. చివరిగా అరవింద్ ధర్మపురి గారు, ఒకవైపు నరేంద్ర మోదీ చరిష్మాతో భారతీయ జనతా పార్టీ 370 స్థానాల దిశగా అడుగులు వేస్తుందనేది తెలుస్తున్న విషయమే. సో తెలంగాణకి సంబంధించి మీ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కావచ్చు, యాజ్ అన్ ఎంపీ అండ్ భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్ టైం వచ్చేసింది కాబట్టి ఇంకో 1 month 2 monthsలోనే మొత్తం వాతావరణం వేడెక్కుతున్న టైంలో మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? సార్, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆ లెక్క ప్రకారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఐ వుడ్ సే చాలా సాడ్ స్టోరీ అండి. 1983 నేను 6 సంవత్సరాల పైన నా వయసు. మా డాడీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. హిమాయత్ నగర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హిమాయత్ నగర్ లో ఒక బై ఎలక్షన్ వచ్చిందండి. ఆయన ఒక నారాయణ గౌడ్ గారు అనుకుంటా గెలిచి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కొద్ది రోజులకు చనిపోయింది అనుకుంటా. సబ్జెక్ట్ టు కరెక్షన్, మీరు వెరిఫై చేయండి. అప్పుడు బై ఎలక్షన్ వస్తే ఉపేంద్ర గారిని కంటెస్ట్ చేయించారు. ఉపేంద్ర గారు ఎన్టీ రామారావు గారికి సన్నిహితుడు, తీసుకొచ్చి ఆయన గుడివాడ అటు సైడ్ అతను తీసుకొచ్చి హిమాయత్ నగర్ లో పెడితే భారీ మెజారిటీతో ఓడిపోతే ఆ ఎలక్షన్ నాకు గుర్తుందండి. మా మదరు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఉండేవాళ్ళం మేము. అక్కడ చిన్న గవర్నమెంట్ స్కూల్ ఉండేది. నేను ఎప్పుడు చిన్న పిల్లోడిని కాబట్టి ఎప్పుడు మా అమ్మతోటే ఎక్కువ ఉండేవాడిని. చేయి పట్టుకొని పోలింగ్ బూత్ దాకా తీసుకుపోయి నరేంద్ర కోటేయాల, టైగర్ నరేంద్ర కోటేయాలని చెప్పి ఓటేయటం నాకు ఇంకా గుర్తుందండి. ఆ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళటంలో అప్పటి నుంచి మొదలు పెడితే మీకు బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా సార్లు తప్పుడు నిర్ణయాలు చేసుకొని అలయన్స్లు పెట్టుకొని వేరే పార్టీలకి మద్దతు పలికి చాలా నష్టపోయిందండి. లేకపోతే వీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ రూలింగ్ దీస్ 2 states ఎప్పటి నుంచో. సో ఎనీహౌ ఇప్పుడు ఆ స్థాయి నుంచి వచ్చి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా మేము చేయాల్సిన స్థాయిలో మేము పర్ఫామ్ చేయలేదు. మేము ఇవాళ చెప్తా ఉన్నానండి, మళ్ళీ ఒక ఎంపీగా 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17 స్థానాలలో, సరే హైదరాబాద్ టోటల్ ముస్లిం డామినేటెడ్ పార్లమెంట్, అది కాకుండా 16 స్థానాలలో ఎక్కడైనా సరే ఇంక్లూడింగ్ ఖమ్మం అండ్ నల్గొండ మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలంగా ఐడెంటిఫై చేసి నిలబెట్టండి. అన్ని చోట్లలో బీజేపీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోడీ ఓటేయడానికి. బీజేపీ చేయాల్సిన పని ఈ 16 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో బలమైన అభ్యర్థులు నిలబెట్టడం. ఎన్ని చోట్ల బలంగా అభ్యర్థులు ఉంటే అన్ని చోట్ల గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి బీజేపీ. అది జరుగుతుందంటారా, జరగట్లేదా? సార్, అది మనకు ఇంకా 2 months ఉంది పోలింగ్ కి. ఎంతవరకు ఐడెంటిఫై చేశారు, ఏంది మన రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వంతో ఏమేమి మాట్లాడుతున్నారు అన్నది నాకు ఐడియా లేదు. బట్ ఇన్ జనరల్ ఫీలింగ్ ఇస్ ఇఫ్ ద క్యాండిడేట్ ఇస్ స్ట్రాంగ్, పీపుల్ ఆర్ రెడీ టు ఓట్ ఫర్ మోదీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ ధర్మపురి గారు. క్యాండిడేట్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు అన్నది అరవింద్ ధర్మపురి గారు ఇస్తున్నటువంటి మెసేజ్. ఎస్, నిజంగానే ఇట్లాంటి వాతావరణమే దేశవ్యాప్తంగా కూడా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు విస్తరించని లేకపోతే అడుగు పెట్టని రాష్ట్రం లేదు అనే ధోరణి అయితే ఇప్పుడైతే స్పష్టంగా కనబడుతోంది. మోదీ ఇమేజ్ తారాస్థాయికి చేరుకుంది.
మోదీ మానియా అనేది దేశవ్యాప్తంగా స్పష్టంగా కనబడుతోంది. అయితే ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ మాత్రమే ఇప్పుడు కనబడుతోంది. మోదీ అధికారంలోకి వస్తారా రారా అనే చర్చ ఈరోజు అప్రస్తుతంగా కనబడుతోంది, అవివేకంగా కూడా తోస్తున్నది. చాలామంది చెబుతున్న మాటలు ఇవి. సో మోదీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చే ఎక్కువగా నడుస్తున్న ఈ టైంలో మోదీ 3.0 ఏ స్థాయిలో ఉండబోతోందో లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.